మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే భగవంతుడు శ్రీరాముడు కాలానికి అప్పుడున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడున్న పరిణామాలకి మధ్య తేడా ఏంటి, అప్పుడున్న సాంఘిక పరిపాలన ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్గా పాలిటిక్స్ ఇన్ రామ ఇప్పుడు మధ్య తేడా ఏంటి మనకు తెలిసిందే. ప్రధానంగా మన హిందూ ధర్మం కానీ భరతఖండంలో కానీ 4 యుగాలని చెప్పుకుంటాం. సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. రాముడు అనే అతను త్రేతాయుగంలో పుట్టారు. ఆయన పుట్టాడు మనకు నిజంగా మనం చూడలేదు, చెప్పుకుంటున్నాం. మనం పుట్టినప్పటి నుంచి అలా చెప్పుకుంటున్నాం భగవంతుడు ఉన్నాడని. ఈ భారతఖండంలో ప్రతి ఊళ్ళోనూ ఏ దేవుడు గుడి ఉన్నా లేకపోయినా రాముడి గుడి ఉంది. అంత పరపతి, అంత క్రెడిబిలిటీ, అంత గొప్పతనం అనేది రాముడుకి క్రియేట్ అయ్యి ఉంది. మనం పుట్టక ముందే ఉంది, తర్వాత మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. అంత పరపతి అనేది ఆయనకి ఎప్పుడో ఎన్నో యుగాల నుంచి వస్తున్న సాంప్రదాయం. మనం మాట్లాడుకుంటే రాముడు అనే ఆయన తండ్రి దశరథ మహారాజు దగ్గర పెద్ద కొడుకుగా పుట్టాడు. విద్య అన్నీ నేర్చుకున్నాడు. రేపు పట్టాభిషేకం అనగా ఈరోజు తండ్రి వనవాసానికి వెళ్ళమంటే తండ్రి మాట జవదాటకుండా వనవాసానికి వెళ్ళి వనవాసం పూర్తి చేసి మధ్యలో తన భార్యని ఎవరు అపహరిస్తే ఆ అపహరణం కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ను ఉపయోగించుకోకుండా తన స్వయం శక్తితో, తన తన అనుభవంతో, తన నేర్పరితనంతో వానర సైన్యాన్ని కూడగట్టి రావణాసుడి మీద యుద్ధం గెలిచి తన భార్యని తీసుకొచ్చి అయోధ్యని ఏలి మళ్ళీ ఎవరో ఒక చాకలి అతను నిర్మించాడని చెప్పి సొంత భార్యని గర్భవతిని తీసుకెళ్ళి అడవిలో పాలు చేసి, ఇవన్నీ స్టోరీ మనకు తెలుసు. తర్వాత లవకుశుడు పుట్టారు, లవకుశుడు రాజ్యాన్ని పొందారు, సీత భూగర్భంలో కలిసిపోయింది. ఇవన్నీ చెప్పుకుంటాం. ఇక్కడ మనం ఇవాళ టాపిక్ ఏంటంటే విషయం, అప్పుడు రామాయణంలో ఉన్న కాలానికి ఇప్పుడున్న కాలానికి, అప్పుడున్న త్రేతాయుగానికి ఇప్పుడున్న కలియుగానికి మధ్య పొలిటికల్ సినారియో ఏ విధంగా తేడా ఉంది అని చెప్పుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే కింగ్ ఈజ్ డిక్టేటర్, కింగ్ ఏం చెప్తే అదే. ఇప్పుడు డెమోక్రసీ, ఇప్పుడేమో అంతా డెమోక్రసీ. జనమే ఎన్నుకుంటారు రాజుని, అదే పరిపాలకుడిని జనమే ఎన్నుకుంటారు. అప్పుడు వారసత్వంగా కానీ యుద్ధాలు చేసి కానీ వచ్చేదే రాజ్యం వీరుడు భోజ్యం అని అప్పుడు సినారియో. ఇంకా చెప్పుకుంటే అప్పుడేమో రాజుల దగ్గర జ్యుడిషియరీ కూడా ఉంటుంది, వాళ్ళు ఎదిరిపిస్తే అదే ఫైనల్. కానీ ఇప్పుడు జ్యుడిషియరీ అనేది సపరేట్గా ఒక వింగు, జ్యుడిషియరీ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. కానీ అప్పుడు అన్నీ కాదు, అన్నీ ఒకటే, రాజు చేతిలోనే అన్నీ ఉంటాయి. ఇంకా చెప్పుకుంటే రాజులు ఒక హైరార్కీ ఉంటుంది. తండ్రి తర్వాత కొడుకు, పెద్ద కొడుకు తర్వాత అతని కొడుకు, అలా ఒక హైరార్కీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు హైరార్కీ అనేది, ఒక వారసత్వం అనేది లేదు. ప్రజలచే ఎన్నుకోబడింది, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్పుకునే గవర్నమెంటే ఉంది ఇప్పుడు, డెమోక్రసీ. అసలు అప్పుడు డెమోక్రసీ అనేది లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే రాముడు ప్రజల్లో మెప్పు పొందడం కోసం భార్యని అడవుల పాలు చేశాడు, ఇంకోసారి పెళ్లి చేసుకోలేదు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. రాముడు రాజు అయినా అన్ని కష్టాలు అనుభవించాడు కాబట్టి అతని గురించి మనం ఇప్పటికీ ఇంకా చెప్పుకుంటున్నాం. అదే అతను ఎటువంటి కష్టాలు అనుభవించకుండా ఉంటే మనం ఇప్పటికీ కూడా అతని గురించి చెప్పుకోము. మన ప్రజలు ఎప్పుడు కూడా కష్టాలు పడినవాడు, అది కూడా గొప్ప పొజిషన్లో ఉండి కష్టాలు పడిన వాళ్ళ గురించి చెప్పుకుంటారు. ఇంకా చెప్పుకోవాలంటే ఇప్పుడుకున్న సినారియో, అప్పుడు ఏంటంటే ఇప్పుడులాగా విమానాలు లేవు, ఇప్పుడులాగా బస్సులు లేవు, ఇప్పుడులాగా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లేవు, ఇప్పుడు టెక్నాలజీ లేదు, ఇవన్నీ ఏమీ లేవు.
అప్పుడు గుర్రాల్లో తిరిగేవాళ్ళు, అడవుల్లో అరణ్యవాసం చేసేవాళ్ళు, లేదంటే గురుకులాల్లో పాఠాలు నేర్చుకునేవాళ్ళు, ఈ విధంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సినారియో మారిపోయింది. ఈ విధంగా మనం రాముడు అనేవాడు ఆయన ఉన్నాడా లేడా, ఒక వాల్మీకి అనే బోయవాడు రాసిన కథేనా, ఇవన్నీ మనకు తెలియవు. కానీ ఒక క్యారెక్టర్ అనేది ఇలా ఉంది, ఈ సొసైటీకి ఒక మెసేజ్ పంపించింది అనేది విషయం మనం అందరం చెప్పుకుంటున్నాం. ఇంకా చెప్పుకోవాలంటే రామాయణం అనేది అప్పుడు బాణాలు, గుర్రాలు ఇవే ఉండేవి. ఇప్పుడులాగా అణు ఆయుధాలు లేకపోతే బాంబులు ఇవన్నీ లేవు. అప్పుడు రక్షక భటులు అంటే ఏదో గుర్రాల మీద తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు పోలీసు, ఆర్మీ, ప్రతిదానికి ఒక సోఫిస్టికేటెడ్ సిస్టమ్ అనేది వచ్చేసింది. ఇప్పటికి ప్రతి విషయంలోనూ చాలా అడ్వాన్స్మెంట్ అనేది ఉంది. కానీ రాముడు చూపించిన దారి ఏకపత్ని వ్రతం, అది ఒకదాన్నే నమ్మడం, ఒకరి కోసం ఎంత దూరమైన వెళ్ళడం అనేది గతంలోనే కాదు భవిష్యత్తుకి, వర్తమానానికి కూడా అది ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది.